పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈరోజు ఈ పూజ బలి జరుపుకోవటానికి బైబిల్ ప్రకారం చూస్తే అపోస్తుల కార్యములలో 1వ అధ్యాయం 7వ వాక్యములో యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళే ముందు తన శిష్యులు యేసుతో పలికినప్పుడు మీరు స్థాపించిన రాజ్యం ఏంటి, ఎలా నడుస్తుందన్నప్పుడు యేసుక్రీస్తు పలికిన మాటలు, కాలములు సమయములు నా తండ్రి ఆధీనంలో ఉన్నవి, వాటి గురించి తెలుసుకోవడం మీ పని కాదని యేసు పలికాడు. నిజమే, ఆ కాలములు సమయములు అనేది తండ్రి ఆధీనంలో ఉన్నవి. ఆ ఉండబట్టి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు దేవుడు ఆశీర్వదించినందుకు, విచారణ ఏర్పరిచి ఒక వరంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సమర్పిస్తున్న పూజ బలి. ఎందుకంటే ఒక గ్రామస్తుడిగా ఈ గ్రామంలో ఈ యొక్క ఊరు స్థాపించి 65 సంవత్సరాలు, 60 సంవత్సరాలతో పాటు ఈ గ్రామంతో పాటు నేను కూడా పెరిగాను. 20 అందువలన ఈ గ్రామం గురించి తెలిసిన వాడిని కాబట్టి దేవుని ఆశీర్వాదములు ఎలా కుమ్మరిస్తున్నాడో నేను సూచన విధానం నా యొక్క అనుభవపూర్వకంగా గ్రామంలో దేవుడు తన యొక్క స్థావరాన్ని ఏర్పరచుకొని ఇజ్రాయేల్ ప్రజలను ఎడారిలో 40 సంవత్సరాలు ఎలా నడిపించున్నాడు, అదేవిధంగా ఈ గ్రామంలో దేవుడు నడిపిస్తున్నాడని మరి సూచకంగా ఈ విచారణ మనం కోరుకోలేదు. ఎందుకంటే కరీంనగర్ పక్కన ఉన్న విచారణలో ఉన్న ఊరిది, ఆయనను దేవుడు ఏర్పరిచి గురువుల ద్వారా, బిషప్ ద్వారా ఇప్పుడు విన్న విధంగా మరి కానుకగా ఇచ్చిన విచారణని అభివృద్ధి చేసుకుంటూ అనేక గ్రామాలను, ఈ 2 గ్రామాలు కాదు, ఇంకా గ్రామాలని మనం ఇంకా కుటుంబాలని కలుపుకుంటూ వెళ్తానికి మరి ఈ సంవత్సరం నుండి వాగ్దానం చేస్తూ అనేక మందికి విశ్వాసపరుల జీవించి వరము దయచి వేడుకుంటూ మనం చేసిన తప్పిదాలు, చేసిన పాపాల కోసం పశ్చాత్తపడుతూ క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను నీ చెంతను నా పాపంలో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేస్తుని
ఇది నా తప్పు. అందుచేత ఎప్పుడెన్నో కన్యకైనడు పరిశుద్ధ మరియు నాథన్ సకల దూతలను పునీతులను సహోదరులారా మీరును నా కొరకు నా కర్తై మంచి మనసులకు శాంతి సమాధానము దివిలో దివ్య గ్లోరియా 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 सर्वेश्वरा परलोकमुन महाराजा सर्वशक्तिगल परमपिता सकलము పాలించు సర్వోన్నత महिमा महिमा నీకే महिमा 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 నీకే महिमा 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 నీకే महिमा 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 నీకే महिमा Gloria, 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 Gloria. జనితేక పుత్రుడవా యేసువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా మా పాప పరిహారక महिमा महिमा नीके महिमा 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 नीके महिमा 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 नीके महिमा 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 नीके महिमा ग्लोरिया 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 పొందితిమి నీ అపూర్వమైన ప్రేమ దానముల ప్రభావమును మేము గుర్తించున్నట్లు చేయుము. మా పూర్ణ హృదయముతోను పూర్ణ శక్తితోను నిన్ను ప్రేమించుటకు మాకు నేర్పుము. పునీత జోజప్ప గారి పేరున ప్రారంభించిన ఈ గురుమండలమును గత సంవత్సరముగా నీవు మాపై కురిపించుచున్న ఈ క్రైస్తవ సంఘముపై కురిపించుచున్న సకల మేలులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఈ వార్షికోత్సవమును జరుపుకుంటున్నటువంటి సందర్భమున మమ్ములను ఇక్కడ చేరిన గురువులను మఠవాసులను విశ్వాసులందరినీ కూడా ఇంకా అధికముగా ఆశీర్వదించుమని ప్రార్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సీనాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. సీనాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు. సమస్తమును సృజించిన ప్రభు కొనియాడుడు. సర్వత్రా మహాకార్యములు చేసిన దేవుణ్ణి కీర్తింపుము. అతడు మనలను పుట్టినప్పటి నుండి మనలను హెచ్చించి కరుణతో ఆదరించెను. ప్రభు మనకు ఆనందంను దయచేయునుగాక. మన ఇజ్రాయేళ్లకు సదా శాంతిని ప్రసాదించునుగాక. అతడు మరలా ఎల్లవేళలా కరుణతో మనుచునుగాక. ఆపదలలో మనల్ని కాపాడునుగాక. ఇది ప్రభు వాక్కు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. మన తండ్రియగు దేవుని నుండి ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహమును శాంతియు లభించునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును ఒసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును. ఏలయనా క్రీస్తుతో ఐక్యము వలన మీరు సర్వ విధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైతిరి. క్రీస్తును గూర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది. కనుకనే మన ప్రభువుకు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. మన ప్రభువుకు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు సుస్థిరముగా ఉంచును. తన కుమారుడును మన ప్రభువుకు యేసుక్రీస్తుతో సహవాసమునకు మిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాయందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును, ఫలించు ప్రతి రెమ్మను అధికంగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉండును, మీరు నాయందు ఉండుడు. ద్రాక్షవల్లి యందు ఉండని రెమ్మ దానంతట అది ఫలింపచాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపచాలరు. నేను ద్రాక్షవల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికంగా ఫలించును. ఎలైనా నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. నా యందు నివసింపని వాడు రెమ్మ వలె పారివేయబడి ఎండిపోవును. అటు రెమ్మలను ప్రోగు చేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరిననో అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు.
నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమించితిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలేననియు మీ ఆనందము పరిపూర్ణము కావలేననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించి వారిని పాటించినచో మీరు నా స్నేహితుల ఐదురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలిచేదను. ఎలైనా నేను నా తండ్రి వలన వినిదంతయు మీకు విశదపరిచితిని. క్రీస్తు సువిశేషము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుడు మనందరినీ తన వాక్కులో ఇంకా బలపరచాలని, ఆ ప్రభు వాక్యానుసారమే జీవించే అనుగ్రహం దయచేయమని ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి లభితైన సర్వేశ్వర, కరుణామయ తండ్రి, సమస్తాన్ని సృష్టించి పరిపాలించే దేవా, ఈ రోజున ఈ సాయంకాల వేళ మమ్మల్ని అందరినీ ఈ పునీత జోజప్ప గారి దేవాలయములో సమావేశపరిచి గత సంవత్సరముగా నీవు ఈ క్రైస్తవ సంఘాన్ని, విశ్వాసులను నీ వాక్యములో, ప్రార్థనలో, ఐక్యతలో బలపరుస్తూ వచ్చినందులకు నీకు ధన్యవాదములు. సందర్భాన మమ్మల్ందరినీ నీ వాక్కులో బలపరచి నీ వాక్యానుసారమే జీవించేటటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు పవిత్ర నామములో అడిగి వేడుకొనుచున్నాము. అయినా కానీ కాసేపు అందరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని స్తుతించటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఈ మన కోతిరాంపురం గ్రామం విచారణగా ఏర్పడి మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భం. అంటే మన వరంగల్ మేతరాసనములో అతి చిన్నదైన లేటెస్ట్ అయిన విచారణ ఈ కోతిరాంపురం. కాబట్టి 1 year సెలబ్రేషన్, ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి ఈ మన విచారణ ఈ సంవత్సరం అంతా అధికముగా ఆశీర్వదింపబడినది అన్నటువంటి సత్యాన్ని స్మరణ చేసుకుంటూ దేవుడికి వందనాలు. ఆ విచారణ గురువు ఫాదర్ రంజిత్ గారికి, ఈ గ్రామ క్రైస్తవ సంఘమునకు, విశ్వాసములో అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి క్రైస్తవ బిడ్డలైనటువంటి మీకు అందరికీ, ఇక్కడ చేరినటువంటి గురువుల తరపున, మఠవాసుల తరపున హ్యాపీ ఫీస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. పండుగ శుభాకాంక్షలు. బయట మంచిగా బ్యానర్ కట్టి ఉంది, అందులో స్పష్టముగా లిఖించి ఉంది, ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కనకాలము ఉండును. 107వ కీర్తన మొదటి వాక్యం. ప్రభువు మంచివాడు. ఈ వాక్యాన్ని బైబిల్ ఆధారంగా మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశీలించి చూస్తే మనమందరం కూడా
బాహాటముగా సాక్ష్యము పలకగలము. ఎస్, వీ కెన్ గివ్ విట్నెస్ టు గాడ్ సేయింగ్ దట్ గాడ్ ఈజ్ గుడ్. God is good always, and let us be happy and grateful to God. ఆ కృతజ్ఞత తెలియచేయటానికే ఈ గ్రామ క్రైస్తవ సంఘం విచారణ గురువుతో కలిసి ఇగో మనందరినీ ఆహ్వానించింది. ఈ సంవత్సరం అంతా దేవాది దేవుడు మమ్ములను ఆశీర్వదించాడు, మాలో గొప్ప కార్యాలు చేశాడు, మమ్ములను దీవించాడు. దానికి ఇగో ఏక హృదయముతో సమిష్టిగా ఆ దేవుని స్తుతిస్తున్నాము. మా స్తుతిలో, మా కృతజ్ఞతలో, మా ఆనందములో భాగం పంచుకోనండి అని చెప్పి స్పష్టంగా వీళ్ళందరూ మనల్ని ఆహ్వానించారు. కాబట్టి ఇదే నా ప్రసంగంలో మొదటి అంశం. ఏమిటి? గాడ్ ఈజ్ గుడ్. చాలా మంచివాడు, అనంత ప్రేమ కలవాడు. ఆయనకు కృతజ్ఞత తెలియచేయటం ధర్మం. రెండవది, ఈరోజు పూజ పఠనాలు నేను సెలెక్ట్ చేసుకోలేను. నేను ప్రసంగం ప్రిపేర్ అయి రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే విచారణ గురువు ఈ 3 పరిశుద్ధ గ్రంథ పఠనాలు చదవబడతాయి అని చెప్పి లిస్ట్ ఇచ్చారు నాకు. ఆ పఠనాలను చదువుతూ ఉంటే దీని వెనుక ఒక గొప్ప మంచి ఉద్దేశం ఉన్నది. ఆలోచించి ప్రార్థించి ఇగో ఈ పఠనాలను ఎంపిక చేశారని చెప్పి నేను భావించాను. అందుకోసమే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3 పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడిచ్చేటటువంటి సందేశాన్ని ఇంకా లోతుగా దానిని ఇక్కడి నుంచి మనము తీసుకొని వెళ్ళడం. ఏంటవి? మొదటి పఠనాన్ని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం నుంచి చదువుకున్నాం. ఇందులో ఎంపిక చేయబడినటువంటి ఈ 3 వచనాలు దేవుని యొక్క ఆశీస్సులు కోరుకునేటటువంటి వారి ఉద్దేశాలను తెలియజేస్తున్నాయి. ఈ క్రైస్తవ సంఘం దేవుని ఆశీస్సులు కోరుకుంటూ, దేవుని దీవెనలు కోరుకుంటూ ఈరోజు మనందరినీ ఆహ్వానించాం. ప్రభువా, నీవు మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు, నీ కృపను మాకు దయచేయి అని చెప్పి ప్రార్థించడానికే, ఆశీర్వాద వచనాలను గురువు ద్వారా నీపై చెప్పించుకొని ప్రార్థించడానికే ఈ మొదటి పఠనాన్ని ఎంపిక చేశారని చెప్పి నేను అనుకుంటున్నా. వాక్యం ఏం చెబుతుంది? ప్రభువు మనకు ఆనందమును దయచేయును గాక. ఆనందం కావాలి. మొదటిది ఆనందం. రెండవది శాంతిని ప్రసాదించును గాక. మూడవది కరుణ. అతడు మనలను ఎల్లవేళలా కరుణతో చూచునుగాక. ఈ గ్రామ క్రైస్తవ సంఘానికి ఇవే కావాలి. ఆనందం కావాలి, శాంతి కావాలి, కరుణ కావాలి. ప్రభువులో ఆనందించటానికి అక్కడ ఇక్కడ బయట వేరే సంట కాదు, ప్రభువులో ఆనందించటానికే ఇగో ఈ కృతజ్ఞత పూజా బలి. ఆనందం బయట ఎక్కడెక్కడో ఎన్నో విధాలుగా దొరుకుతుంది, కానీ ఏది కాదు. మాకు ప్రభువునందు ఆనందం కావాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, బీ హ్యాపీ ఇన్ ద లార్డ్. దేవునిలో ఆనందించటం.
ఒక్క కుటుంబంలో 2-3 ఉంటేనే 2-3 మనస్తత్వాలు ఉంటాయి. ఇలా ఈ గ్రామంలో దాదాపు 45 కుటుంబాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఈ గ్రామస్తుల మధ్య శాంతి కావాలి. ఆ శాంతి కోరుకుంటూ ఇక్కడి నుంచి మరి బ్రతుకుదెరువు కోసమో ఉద్యోగం కోసమో ఎక్కడికి వెళ్ళినా ఈ క్రైస్తవ సంఘ సభ్యులందరికీ శాంతి అవసరము. ఆ శాంతి ప్రసాదించమని దేవుని కోరుకుంటూ మనల్ని కూడా ఆహ్వానించారు. నిజమే, ఈ చుట్టుప్రక్కల ఇదే కరీంనగర్ పట్టణంలో ఎంతో మంది ప్రజలు ఉన్నప్పటికీ ఈ కోటిరాంపురం గ్రామంలో ఈ 45 కుటుంబాలు మాత్రమే దేవాది దేవుని నమ్ముకొని ప్రతి సంవత్సరము గొప్పగా పండుగలు జరుపుకుంటూ క్రిస్మస్ పండుగే కానీ, ఈస్టర్ పండుగే కానీ, మరే పండుగైనా సరే అందరూ కలిసి శాంతి సమాధానాలతో ఇలాంటి పండుగలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఇదే శాంతి దేవుడు అనుగ్రహించుగాక అని చెప్పి ప్రార్థించుదాం. అలాగే 3వది కరుణ కావాలి. మర్సీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్షమాపణ కావాలి. కాబట్టి ఆ దీవెనలు, ఆ కరుణ ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘ సభ్యులందరిపైన దేవాది దేవుడు కొద్దిగా కాదు పుష్కలంగా దయచేయాలని వచ్చినటువంటి బంధువులము, మిత్రులము, శ్రేయభిలాషులము, మఠవాసులము, గురులమైనటువంటి మనందరం కూడా వీరిని ఆశీర్వదించుదాం, దీవించుదాం. వారు కోరుకున్నటువంటి ఈ ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు వారిపై వచ్చులాగున మనం కూడా ప్రార్థించుదాం. 2వ పట్టణాన్ని చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి లేఖలో ఇందులో కూడా 2 ముఖ్యమైనటువంటి అంశాలు. మొదటిది చివరి వాక్యం, నిమ్ము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. మిమ్ములను, మనలో ప్రతి ఒక్కరిని పిలిచినటువంటి దేవుడు విశ్వసనీయుడు. గాడ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్. మనము ఆయనకి విశ్వాసత చూపించాలి. కానీ మన విశ్వాసత కంటే దేవుడు మన పట్ల చూపించినటువంటి విశ్వత చాలా గొప్పది. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టు హిస్ ప్రామిస్ టు అస్, టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. జ్ఞానస్థానము తీసుకున్నప్పుడు దేవుడు మనకు మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలతో చేసినటువంటి వాగ్దానం, నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నా ప్రజలుగా ఉండండి. జ్ఞానస్థానం పొందినప్పుడు మనము మిగతా అన్నిటిని వదిలేసి దేవుని మాత్రమే విశ్వసిస్తున్నామని చెప్పి ప్రకటించాం. మనము ప్రకటించిన ఆ విశ్వాసములో కొద్ది గొప్ప అటు ఇటు తేడా వచ్చిండొచ్చేమో, కానీ దేవుడి విశ్వాసములో ఏమాత్రము తేడా లేదు. అందుకే ఆయన ఒకటే మాటలో దేవుడు విశ్వసనీయుడు అని చెప్పి దీని ద్వారా గ్రహించుదాం. మరో మాట, మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పించుచున్నాను అని మరొక వాక్యాన్ని అదే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో 4వ వచనములో ఉంటే చదువుకున్నాం. నిజమే, మీ కొరకు అంటే ఇక్కడ పౌలు గారు కొరింథీయుల కొరకు. దీనిని మనకు అన్వయించుకున్నట్లయితే శ్రీ సభ మన కోసం దేవునికి సర్వదా
కృతజ్ఞతలు అర్పిస్తూ ఉంది. ఈరోజు అందరం కలిసి కూడా ఈ దివ్య పూజ బలి ద్వారా చేసేది ఇదే. దేవా, మమ్మలను ఆశీర్వదించావు, ఈ సంవత్సరం అంతా కాచి కాపాడావు, అందుకోసమే వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ, మేము నీకు కృతజ్ఞులమై ఉన్నాము అన్నటువంటి అంశాన్ని కృతజ్ఞతా భావంతో వ్యక్తపరచడానికే ఇగో ఈ దివ్య పూజ బలిని సమర్పించుకుంటున్నాం. కాబట్టి రెండో పట్టణంలో ఈ 2 వాక్యాలు ముఖ్యమైనటువంటివి. దేవుడు విశ్వసనీయుడు, మనము శ్రీసభ తరపున, మన తరపున శ్రీసభ కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మనం అందరం ఎవరము అని చెప్పి పరిశీలిస్తే మనకు పేతురు గారు తెలియజేస్తున్నారు. మొదటి లేఖ, పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం తెలియజేస్తుంది. మీరు ఎందుకు అనబడిన జాతి, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజ. చూడండి ఎంత మంచి పదాలు ఇవి. ఒక్కొక్క పదము ఎంతో అర్థవంతమైనటువంటి పదం. మనం బానిసలం కాదు, మనము దేవుని సొంత ప్రజలము, ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి జాతి మనది. క్రైస్తవ జీవితమే గొప్ప భాగ్యం. ఈ రోజుల్లో మనం అక్కడ ఇక్కడ మన దేశంలో కూడా హింసలు, కష్టాలు, నష్టాలు, క్రైస్తవులను హింసించేటటువంటి విషయాలు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. అయినా కానీ క్రైస్తవ మతము ఆగదు. క్రీస్తును నమ్ముకున్నటువంటి విశ్వాసుల సంఖ్య పెరుగుతుందే కానీ తరగదు. మనము దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వాళ్ళం కాబట్టి దేవుడు మనల్ని వదిలిపెట్టడు. కష్టాలు వచ్చినా, హింసలు వచ్చినా, నష్టాలు జరిగినా, ప్రాణాలు పోయినా దేవుడు నిన్ను, నన్ను, మనెవ్వరిని కూడా విడిచిపెట్టాడు. ఎందుకోసం? ఆయనే ఎన్నుకున్నాడు. మనల్ని రాజరికపు కురుకుల మనం, ఆయనకు పవిత్రమైనటువంటి జనము, ఆయన సొంత ప్రజలకు. సంఖ్యలో కొద్దిగే కావచ్చు, కానీ నాణ్యత కలిగినటువంటి, విలువలు కలిగినటువంటి విశ్వాసుల మనం. ఈ చిన్న క్రైస్తవ సంఘం ఉంది, 45 కుటుంబాలే. ఈ కరీంనగర్ పట్టణంలో ఎన్నో వేల కుటుంబాలు ఉన్నాయి. కానీ ఈ గోతిరాంపురం గ్రామంలోనే క్రైస్తవ సంఘం ఉంది. అఫ్కోర్స్ అవతల పక్క కరీంనగర్ విచారణ ఉంది, అటు ఇటు క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ చుట్టుప్రక్కల చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి హైందవులకే కానీ ఇతరులకే కానీ మనము సుమాతృక, దేవుడు మనల్నే పేరు పెట్టి ఎన్నుకున్నాడు, మనల్నే తన సొంత ప్రజగా తీర్చిదిద్దాడు, మనల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదే, ఇంతకంటే ఏం కావాలి? ఈ లోకంలో ఉన్న ఏది కూడా దీనితో సరితూగవు, క్రైస్తవ జీవితముతో సరితూగవు. అందుకోసమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు, తన అపారమైన కృపను మనపై కురిపిస్తున్నాడు. సువార్తను చదువుకున్నాం. సువార్తలో ద్రాక్షావల్లి గురించి చదివాం. అందులో ప్రత్యేకంగా మనము గుర్తుంచుకోవలసినటువంటిది, నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. ప్రభువాక్యం పట్ల మన శుద్ధులమయ్యా, మనంతటా మన శుద్ధులం కాలే. ఆయనలో జీవించాలి, ఆయన వలె జీవించాలి, ఆయనను అనుసరిస్తూ జీవించాలి. ఇదే క్రైస్తవ జీవిత సారాంశం. క్రీస్తు ప్రభు
లో జీవించటమే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి సారాంశం. ద్రాక్షావళి తీగలు వాటంతటా అవి ఫలితాన్ని అందించలేవు. అవి ఎప్పుడు అందిస్తాయి? ద్రాక్షావళి యందు ఉన్నంతసేపే ఆ తీగలు ఫలితాన్ని అందిస్తాయి. మనము క్రీస్తునందు ఉన్నంతసేపే, క్రీస్తులో జీవించినంతసేపే, క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకొని జీవించినంతసేపే, ఇక నేను కాదు నాలో క్రీస్తు ప్రభువే జీవిస్తున్నారు అంత గొప్పగా జీవించినంతసేపే మనము క్రీస్తు ప్రభు అనుచరులం, క్రీస్తులో జీవించిన వాళ్ళం అవుతాం. ఇంకా దేవాది దేవుడు మనల్ని ఇంకా దండిగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ 3 పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా ఇవే ముఖ్యమైనటువంటి అంశాలను గురించి ధ్యానిస్తున్నటువంటి సందర్భాన ఒక్కసారి వెనుకకు తిరిగి ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. లుక్ బిహైండ్ అండ్ బీ గ్రేట్ఫుల్ విత్ హోప్. లుక్ అప్ టు గాడ్ అండ్ ఆస్క్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అలాగే చేద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన విశ్వాసాన్ని ఇంకా బలపరచాలని ఈ దివ్య పూజలో ప్రభుని మనసారా వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరూ లేచి నిలబడి మన విశ్వాసమును ప్రకటించుదాము. ఇద్దరు ముగ్గురు నా పేరిట కలిసి ప్రార్థిస్తారో అన్ని మనవులను ఆలోకిస్తారని ప్రభు యొక్క వాగ్దానానుసారం ప్రార్థించుదా. దగ్గర సర్వేశ్వర తగిన తిరుసభ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్న జగద్గురువులను, సకల మేత్రానులను, వరంగల్ పీఠమును, పాలనాధికారి పాల విజయపాల గారిని ప్రత్యేకంగా మీకు సమర్పిస్తున్న. ప్రేమతో దీవించండి, ఆశీర్వదించండి. చేసే సేవలో తోడుగా ఉంటూ నూరంతలుగా ఫలితాలను అనుగ్రహిస్తూ మీ యొక్క సేవ విశ్వవ్యాప్తమవునట్లుగా మరి వరంగల్ పీఠమునకు నూతన పీఠ కాపురిని త్వరలో అనుగ్రహించుమని, మరియు వరంగల్ పీఠం యొక్క తలంపులను, ముఖ్యంగా పాలనాధికారి ఫాదర్ విజయపాల్ గారి యొక్క తలంపులను ఎల్లప్పుడూ కూడా మీకు కృపలో దీవిస్తూ వరంగల్ పీఠమును దశ దిశలా ముందుకు నడిపించుమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. దయగల దేవ, పరిశుద్ధ జోజప్ప గారి గురు మండలమును ప్రత్యేకంగా మీకు సమర్పిస్తున్న. గురు మండలం ఏర్పడి 1 సంవత్సరము పూర్తి చేసుకుంటున్న తరుణములో మీరు చూపిన దారికి వసగిన మీరులకు ఆశీర్వాదములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే సంవత్సరం అంతా ఈ గురుమండలాన్ని ప్రేమతో దీవించండి. గురుమండలాధికారి అయిన రంజిత్ గారిని మరియు ఈ యొక్క గురుమండల కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా మీకు సమర్పిస్తున్నా. ఆధ్యాత్మికంగా మీరు చూపించే మార్గంలో నడుస్తూ ప్రతి కుటుంబం మీ యొక్క నామములకు సాక్ష్యముగా, కుటుంబంలో ఉన్న ప్రతి చిన్నారి బిడ్డ కుటుంబములకు దీవెనకరముగా ఎంతోమంది సమక్షంలో జీవిస్తున్న ఈ యొక్క పవిత్రమైన గురుమండలం అందరికీ దారి చూపుతూ ఎంతోమందికి సాక్ష్యముగా మార్చమని, ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి కొరతను, ప్రతి ఆశీర్వాదమును వసగమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. దగ్గర సర్వేశ్వర కరీంనగర్ డినరీని ప్రత్యేకంగా మీకు సమర్పిస్తున్నా. ఇక్కడ ఉన్న గురువులను మరియు మతవాసులను, వారు చేయి పరిచర్యలను ప్రత్యేకంగా మీకు సమర్పిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించబడుతూ ఎంతోమందికి సాక్ష్యముగా ఆత్మల సంరక్షణ పోషణలో ప్రతి ఒక్కరిని దీవించి సంరక్షించి నడిపించుమని మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. దయగల సర్వేశ్వర పరిశుద్ధ జోజప్ప గారిని పాలక పునీతులుగా ఏక గురు మండలముకు అందించినందుకు మీకు వేలాది స్తోత్రములు. చిన్నారి బాలయేసుకు పోషకుడిగా, సంరక్షకుడిగా మరియ తల్లిని, కుటుంబాన్ని కాపాడిన పరిశుద్ధ జోజప్ప గారి యొక్క పాలనలో ప్రత్యేకంగా విన్నవిస్తున్న. ఈ యొక్క గురు మండల యొక్క అవసరతలను మీకు విన్నవిస్తూ త్వరలోనే ఈ యొక్క గురు మండలం యొక్క అవసరతలన్నింటినీ కూడా తీర్చుమని, నిత్య నివాసమును
మరియు కావలసినటువంటి సకల అవసరములను ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఈ యొక్క గురుమండలం ఉన్న ప్రతి కుటుంబం యొక్క తలంపులను నూరంతలుగా దీవించుమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నా అర్పణ కరుణైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక. విశ్వవికుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ. విమల కరుణైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక. నీరు ఒసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీరు ఒసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవికుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ. విమల కరుణైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక. పరసములను అర్పించెదరు వనువనువను. రూపముగా ఆలయించుము నా బ్రతుకును. పరసములను అర్పించెదరు వనువనువను. అపురూపముగా ఆలయించుము నా బ్రతుకును. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించు అనవరతము. అంతయు నీవే, అమరుడ నీవే, అనుగ్రహించు అనవరతము. విశ్వవికుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ. విమల కరుణైన నా జీవనాద స్వీకరించుమా నా కానుక. నీవు ఒసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు ఒసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవికుడైన నా ప్రాణనాథ అందుకొనుమా నా అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించే దివ్య బలి పూజ సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గల ఓ ప్రభువా, నీవు మా కొసగిన సకల వరములకు ఈ స్తుతి బలును నీకు సమర్పించుచున్నాము. నీ వసగిన దానములను మేము నీ నామ మహిమార్థము కృతజ్ఞతతో ఉపయోగించున్నట్లు కృప చూపుము.
ఈ కోతిరాంపురం గ్రామ క్రైస్తవ సంఘము సమర్పించు ఈ పూజా నైవేద్యములను ఆదరముతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింప వలయుననడి మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న ప్రియక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న ప్రియక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. హోసానా స్తుతి గీతం పాడండి. హోసానా, హోసానా, హోసానా. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు.
కావున ఓ ప్రభువా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు మొదటి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీవు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని ఉంచుకోడు. ఇది నీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీనిని పాలన చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వించేయునని ఎదురు చూచునేమో. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లుగా దయచూపు. పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పరిశుద్ధ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మందరినీ మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏదైనా వీరందరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడైన మా లియో జగద్గురులను, మా మేత్రాసన పాలనాధికారి దుగ్గింపుడి విజయపాల్ రెడ్డి గారితోనూ తదితర పీఠాదులతోనూ గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు లోకమున విడిన వారందరినీ, ముఖ్యంగా ఈ గ్రామంలో పనిచేసి మరణించిన గురువులందరూ వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి, మరి గ్రామంలో మరణించిన యొక్క క్రైస్తవులు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మీ అక్కడ చేరి నీ మహిమీక్షన్స్ నితాను పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా ఈ సకలమైన లోకములకు దయ చేయుచున్నారు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. దేవాది దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన మనలను ఎప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉంటారు. గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్. అది దేవుని నైజం. మరి మన నైజం ఏమిటి? వి రిసీవ్ అండ్ ఫర్గెట్. స్వీకరిస్తాం, మర్చిపోతాం. అలా మర్చిపోకుండా దేవుడికి కృతజ్ఞతగా జీవించడమే దేవుడికి మనం ఇచ్చేటటువంటి రిటర్న్ గిఫ్ట్. కాబట్టి పరలోక ప్రార్థన ద్వారా దేవా, నువ్వు మమ్ములను ఆశీర్వదిస్తున్నందులకు వందనాలు తెలియచేస్తూ నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై జీవించే భాగ్యాన్ని తెచ్చేయమని ఆ ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన ద్వారా వేడుకుందాం.
పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పటిన వారిని మీరు మన్నించినట్లు మా అపరాధములను మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, రోగాల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడకు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకుందాము. మాకు చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించిన వారు మాకు చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించిన వారు మాకు శాంతి సమాధానములు దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. వీరి విందునకు పిలవబడిన మనము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రాన్ని కాను. ఆయనను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఇది అమరలోక బిందు, దివ్యమైన బిందు, ఇది దైవ సుజయ బిందు. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతా భావముతో మేము మీకు అర్పించిన మీ కుమారుని రక్షణదాయక దివ్య సంస్కారమును మాకు ఆధ్యాత్మిక ఆహారముగా ప్రసాదించితివి. నీవు మాకు దయచేసిన ధైర్యము, సంతోషము అను ఫలములతో శక్తిని పొందిన వారమై మేము నిండు భక్తితో సేవింతుముగాక. మీ నుండి మరికొన్ని దీవెనలు పొందుటకు అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో